పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2026వ సంవత్సరం ఏప్రిల్ నెల 21వ తేదీ నుంచి 30వ తేదీ వరకు వృషభ రాశిలో జన్మించిన వారి యొక్క గ్రహస్థితులు మరియు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అనేటటువంటి విషయాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రస్తుతం వృషభ రాశి వారి యొక్క గ్రహస్థితులను కనుక మనం పరిశీలించినట్లయితే ఇవి అత్యంత ఆసక్తికరంగా ఉన్నాయి. కారణం ఏమిటంటే మీ రాశ్యాధిపతి అయినటువంటి శుక్రుడు మీ జన్మరాశిలోనే స్వక్షేత్రంలో సంచరించడం అనేటటువంటిది వృషభ రాశి వారికి ఒక గొప్ప ప్లస్ పాయింట్ అవుతుంది. అయితే రవి 12వ స్థానంలో వ్యయస్థానంలో సంచరిస్తున్నప్పటికీ ఉచ్చ స్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత కానీ, లేదా లాభస్థానంలో సంచరించేటటువంటి బుధ కుజ శనిగ్రహాల యొక్క ప్రభావం వలన కానీ, ద్వితీయ స్థానంలో ధనస్థానంలో వాక్స్థానంలో సంచరించేటటువంటి గురుడు యొక్క ప్రభావం వలన కానీ వృషభ రాశి వారికి ప్రస్తుతం లక్ష్మీ కటాక్షం ఖాయమా అంటే అవుననే చెప్పాలి. ఒకసారి మనం వీడియో చివరిదాకా చూసిన తర్వాత ఏ విధంగా ఉంటుందనే తెలియజేద్దాం. అంటే ఒక రకంగా చెప్పాలంటే ప్రస్తుతం జరుగుతున్న గ్రహస్థితి ప్రకారం రవి ఉచ్చస్థానంలోను, శుక్రుడు స్వక్షేత్రంలోను, లాభస్థానంలో 3 గ్రహాల యొక్క కలయిక, ద్వితీయ స్థానంలో ధనస్థానంలో వాక్స్థానంలో గురుడు యొక్క ప్రభావంతో తిరుగులేనటువంటి రాజయోగం మొదలైందా అంటే ఇది కూడా అవుననే చెప్పాల్సిన అవసరం ఉంది. అంటే ఈ 10 రోజులు కూడా వృషభ రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి, కుటుంబం పైన ఎటువంటి ప్రభావం చూపిస్తూ ఉంది అనేటటువంటి విషయాలు కనుక పరిశీలిస్తే ప్రస్తుత గ్రహస్థితి ప్రకారం కనుక తీసుకుంటే దాదాపుగా 75 నుంచి 80% వరకు వృషభ రాశి వారు మంచి ఫలితాలే పొందుతూ ఉన్నారు. ఎందుకంటే మీ జన్మరాశిలోనే శుక్రుడి యొక్క సంచారం అనేటటువంటిది వృషభ రాశి వారిని అత్యంత ఆకర్షణీయంగా మారుస్తుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. అయితే 12వ స్థానం అయినప్పటికీ కూడా, వ్యయస్థానం అయినప్పటికీ కూడా, ఉచ్చ స్థానంలో రవి యొక్క సంచారం అనేటటువంటిది విదేశీ ప్రయాణాలు కానీ, లేదా దూర ప్రాంతాల ప్రయాణాల కోసం కానీ అధికంగా ఖర్చు చేసే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. ప్రధానంగా తీసుకుంటే లాభస్థానంలో సంచరించేటటువంటి బుధ కుజ శనిగ్రహాల యొక్క ప్రభావం అనేటటువంటిది ఇక్కడ 3 గ్రహాల యొక్క కలయిక పాత బాకీలు వసూలు చేసి అవుతూ ఉంటాయి. అన్నదమ్ములతోటి కానీ, స్నేహితులతో కానీ చిన్నపాటి మనస్పర్ధలు కలిగే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఆ విషయంలో జాగ్రత్తలు పాటించండి. ప్రధానంగా తీసుకుంటే దశమ స్థానంలో సంచరించేటటువంటి రాహు యొక్క ప్రభావం కారణం చేత వృషభ రాశిలో జన్మించినటువంటి వారు వృత్తిపరంగా కనుక అయితే కొత్త ప్రయోగాలు చేసేటటువంటి అవకాశం కూడా కనిపిస్తూ ఉన్నది. సాంకేతిక రంగాలలో ఉన్నటువంటి వారికి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వారికి మంచి గుర్తింపు కూడా లభించే అవకాశం కనిపిస్తుంది. మరి వృషభ రాశి వారి యొక్క సంపూర్ణమైనటువంటి గోచారాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే ఏ విధంగా ఉంటుంది అంటే, ఇక్కడ గోచారాన్ని పరిశీలన చేయడానికంటే ముందు ఉద్యోగపరంగా వృషభ రాశి వారికి ఇది చాలా అనుకూలమైన సమయం అనే చెప్పాలి. అలానే 5వ స్థానాధిపతి అయినటువంటి బుధుడు నీచ స్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత సంతానపరమైనటువంటి విషయాలలో తగినటువంటి జాగ్రత్తలు కనుక తీసుకోకపోయినట్లయితే సంతానపరమైన సమస్యలు కూడా వృషభ రాశి వారు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. ఇప్పుడు చెప్పినటువంటి ఫలితాలు మనం అన్నీ కూడా గోచారం ఆధారంగా చెప్పిన ఫలితాలు. ఇప్పుడు చెప్పినవి చెప్పబోయేటటువంటివి 90% మందికి 90% ఫలితాలు వర్తిస్తాయి. ఇంకా ఎవరికైనా వర్తించడం లేదా, ఇంకా ఎవరైనా సరే తీవ్రమైనటువంటి ప్రతికూలతలు కనుక పొందుతూ ఉన్నట్లయితే అటువంటి వారు ఒక్కసారి మీరు మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని విశ్లేషణ చేయించుకొని దోషం ఎక్కడ ఉందో తెలుసుకొని దానికి తగినటువంటి విధంగా చక్కగా దోష నివారణ కనుక చేయించుకుంటే చక్కగా బ్రహ్మాండమైనటువంటి సత్ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. మరి డే వైజ్గా కనుక పరిశీలిస్తే వృషభ రాశి వారికి ఏ విధంగా ఉంటుందంటే 21వ తేదీ ఉదయం నుంచి 23వ తేదీ మధ్యాహ్నం 3:12 వరకు ఉండేటటువంటి సమయం అంతా కూడా ఇది బ్రహ్మాండమైనటువంటి ఆనందాన్ని కలిగించేటటువంటి సమయం అని చెప్పాలి. ఎందుకంటే ధనయోగం చక్కగా కలిసి ధనయోగానికి అవకాశం ఉంది. మాట్లాడేటటువంటి మాటలు చాలా చాతుర్యంతో పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యులతో విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు.
కంటికి సంబంధించినటువంటి చిన్నపాటి సమస్యలు కూడా కలిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి కొంచెం జాగ్రత్తలు పాటించండి. అన్నింటికంటే కూడా వాక్ స్థానం చాలా బలంగా ఉంది. ఎదుటి వారిని ఆకట్టుకునేటటువంటి విధంగా మాట్లాడేటటువంటి తత్వం కూడా వృషభ రాశి వారిలో పెరుగుతుంది. ధనస్థానం బాగుంది, కుటుంబ స్థానం బాగుంది, వాక్ స్థానం బాగుంది. అన్నిటికన్నా కూడా ఈ మూడే చాలా ప్రధానమైనటువంటి స్థానాలు. మరి 23వ తేదీ మధ్యాహ్నం 3:12 నుంచి 25వ తేదీ రాత్రి 8:15 వరకు ఉండేటటువంటి సమయంలో తృతీయ స్థానంలో సంచరించేటటువంటి చంద్రుడి యొక్క ప్రభావాన్ని కనుక తీసుకున్నట్లయితే ఇది మీకు వృషభ రాశి వారికి అఖండమైనటువంటి ధైర్యాన్ని కలిగించేటటువంటి సమయంగా ఇది ఉండబోతుంది. అంటే మార్కెటింగ్ రంగంలో ఉన్నవారు కానీ, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారు కానీ, మీడియా రంగంలో ఉన్నటువంటి వారు కానీ, రాజకీయాల్లో ఉన్నటువంటి వారు కానీ ఊహించనటువంటి అనుకూలతలు కలుగుతూ ఉంటాయి. కొత్త కొత్త ఆఫర్లు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. మానసిక స్థితి చాలా ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉంటారు. కొత్త సాహసాలు చేయడానికి చక్కగా ఇష్టం చూపిస్తూ ఉంటారు, ఆసక్తి చూపిస్తూ ఉంటారు. 25వ తేదీ రాత్రి నుంచి 28వ తేదీ ఉదయం 5:04 వరకు ఉండే సమయంలో ఇంట్లో కొంచెం ఏదైనా గృహ సంబంధమైన సమస్యలు కానీ, వాల్యుబుల్ థింగ్స్ ఏమైనా కొంచెం పాడైపోవటం కానీ, వాహనపరమైన సమస్యలు కానీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ విషయంలో కొంచెం జాగ్రత్తలు పాటించండి. తల్లిగారి ఆరోగ్యంపై కూడా కొంచెం శ్రద్ధ పెట్టాలి. పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఇక 28వ తేదీ ఉదయం 5:04 నుంచి 30వ తేదీ మధ్యాహ్నం 2:32 వరకు ఉండేటటువంటి సమయంలో పంచమ స్థానంలో సంచరించేటటువంటి చంద్రుడి యొక్క ప్రభావం కారణం చేత సమస్తమైనటువంటి శుభాలు, సుఖాలు, సంతోషాలు, ఆనందాలు కూడా వృషభ రాశి వారి సొంతం అవుతాయి. అంటే సంతానం లేనటువంటి వారికి, సంతానం కోసం ప్రయత్నిస్తున్నటువంటి వారికి సంతానపరమైన శుభవార్తలు వింటారు. స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టేటటువంటి వారికి లాభాలతో ముందుకు వెళ్తూ ఉంటారు. కళాకారులకు కూడా మంచి గుర్తింపు లభిస్తూ ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు అయితే పెళ్లి వరకు వెళ్ళే సూచనలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. 30వ తేదీ మధ్యాహ్నం 2:30 నుంచి ఇక రాత్రి వరకు ఉండే సమయాన్ని కనుక పరిశీలిస్తే ఇది కొంచెం గతంలో మీ మీద ఎవరైతే ఆరోపణలు చేసి ఉన్నారో ఆ ఆరోపణలన్నీ కూడా తొలగిపోయి అవకాశం కనిపిస్తుంది. బ్యాంకు రుణాలు మంజూరు అవుతూ ఉంటాయి. పోటీ పరీక్షల్లో విద్యార్థులు చక్కగా విజయం సాధిస్తూ ఉంటారు. ప్రధానంగా వృషభ రాశి వారు చేయవలసినటువంటి ఆరాధన ఏమిటంటే ప్రతిరోజు కూడా మహాలక్ష్మీదేవి యొక్క అష్టకం పఠించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. ఖచ్చితంగా శుక్రవారం రోజున తెల్లటి వస్త్రాలు ధరించడం చాలా మంచిది. ఇంకా మీకు వీలైతే శుక్రవారం రోజున ఆవుకు గ్రాసం అంటే ఆవుకు సంబంధించినటువంటి ఆహారం గడ్డి పెట్టడం లేదా పచ్చగడ్డి తినిపించడం వల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతూ ఉంటాయి. శివలింగానికి జలాభిషేకం చేయడం వల్ల కూడా మంచి ఫలితాలు పొందుతారు. ఖచ్చితంగా ప్రతిరోజు సాయంత్రం వేళల్లో ఆవు నెయ్యితో ఇంట్లో దీపారాధన చేయండి. తద్వారా మంచి ఫలితాలు పొందే అవకాశాలు ఉంటాయి. ఇవి వృషభ రాశి వారికి సంబంధించినటువంటి ఫలితాలు. శుభం.